ఏకాదశి యొక్క ముఖ్య ఫలితం ఏమిటి అంటే మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే రవిచంద్రులు ఇమ్యూనిటీ పవర్ ని పెంచేటువంటి స్థానాల్లో ఉంటారు ఆ పర్టికులర్ ఏకాదశి. ఇప్పుడు కామ్యుద ఏకాదశి అంటారు దీన్ని. ఇప్పుడు వచ్చే ఏకాదశిని కామ్యుద ఏకాదశి అంటారు. అదేవిధంగా మంత్ర ఏకాదశి కూడా అంటారు దీన్ని. అంటే మంత్ర బలం పెరుగుతుంది ఈ టైంలో ఈ ఏకాదశి నాడు. ఎందుకంటే రవి మేషంలో ఉంటూ సింహరాశిలో చంద్రుడు ఉన్నాడు. ఈ రవిచంద్రుడు ఎప్పుడైతే ఈ రకంగా ఉన్నప్పుడు మీరు ఏదైనా సాధన చేయడానికి ఎవరి దగ్గర మంత్రం తీసుకుంటే గురువుల దగ్గర ఈ రోజు చేసే సాధన అద్భుతంగా పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉన్నామంటే మేము చేయగలము, ఉపవాసం చేయగలము, నిర్జల ఉపవాసం చేయగలము, చేయండి. కానీ ఇది ఎండాకాలం నిర్జల ఉపవాసం చేస్తే గొంతు ఎండిపోతుంది. కాబట్టి కొంత వాటర్ తీసుకోవచ్చు, ఏదైనా జ్యూస్ తీసుకోవచ్చు, ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు. అస్సలు తినకుండా ఉండలేను అనుకునేవారు. కానీ శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే 24 hours. చాలా మంది ఏమనుకుంటారంటే రేపు ఏకాదశి వస్తుంది, పొద్దున్న ఉంది, కానీ రాత్రి 8 చేంజ్కి అయిపోతుంది, 8 o'clock నేను ఫుడ్ తినేస్తా అంటారు. కానీ అది రాత్రి చేయకూడదు. నెక్స్ట్ డే 24 hours దాటిన తర్వాతే మీరు ఫుడ్ తీసుకోవాలి. 24 గంటలు ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండాలి. అప్పుడే మీ బాడీ ఫ్రీ అవుతుంది లోపల. పర్టికులర్ గా ఎందుకు ఇమ్యూనిటీ స్థానం మనకి రుణరోగ శత్రు స్థానాన్ని తగ్గించేది పంచమ స్థానం. ఈ పంచమ స్థానం యాక్టివ్ గా ఉంటుంది యూనివర్సల్ గా. చాలా మంది ఏమంటారు ఫుడ్ తినకుండా ఉండడం చాలా పెద్ద దోషం అన్నట్లు. ఏకాదశికి ఇది చాలా ముఖ్యం. అంటే ఫుడ్ ఆహార నియమాలతో పాటు ఖచ్చితంగా మంత్ర సాధన చేయాలి. మొత్తం నడిపిస్తుందంతా విష్ణు అనేటువంటి భావనలో ఉండాలి. అయితే ఈ ఏకాదశికి ఎవరైతే చేస్తారో వాళ్ళకి కలిసి వచ్చేది ఏమిటి అంటే చాలా స్పష్టంగా చెప్తుందంటే సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ రోజు గనక అంటే రేపు గనక నారాయణ్ణి స్మరించినట్లయితే ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది. ఎవరైతే నాకు ఈ సంకల్పం ఉంది, నాకు ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి చేస్తే అది కూడా సంకల్పం. ఏ సంకల్పమైనా. అందులో ముఖ్యంగా రేపు చేయబోయే నామాల్లో ఒకటి ఓం మధుసూదనాయ నమః, ఓం అపర్ణాయ నమః. ఈ 2 మంత్రాలు గనక కలిపి చేస్తే అప్పులు తీరుతాయి. మీలో ఉండే ఒక పెయిన్ అంటారు, బాధ అంటారు, ఆ బాధ ఖచ్చితంగా తొలగుతుంది.